ప్రైజ్ ది లార్డ్. నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం దినం మరి దేవుడు అద్భుత రీతిగా మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుని వాక్యం ఏమనగా యెషయా గ్రంథం 30:18 వచనం. కావున మీ అందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆమెన్. మీ అందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యం అనగానే మనకు ఆ విషయంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే దేవుడు ఏదైనా కూడా ఆలస్యము చేస్తున్నాడంటే దాని వెనకాల ఎంతో అద్భుతమైన ఒక గొప్ప కృప దేవుడు దాచిపెట్టి ఉన్నాడని మనం గ్రహించాలి. అయితే దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. మనల్ని కరుణించాలి అని అంటే ఆలస్యం చేయాలా? ఒకవేళ మనల్ని కరుణించేది ఉంటే మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు తొందరగా వస్తే కదా దాన్ని కరుణించడం అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం మరి వేరే విధంగా మనకి బోధిస్తుంది. ఏంటంటే మిమ్మల్ని కరుణించాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడని. అయితే ఆలస్యం వెనకాల ఉన్న అద్భుతం ఏంటో మనము చాలాసార్లు గ్రహించవచ్చు. అయితే బైబిల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే అబ్రహాము ఆలస్యం వెనకాల ఇస్సాకు ఉన్నాడు. అయితే మరి ఇస్సాకు 100 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామునకు ఇచ్చినప్పుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించి అతని సౌందర్యంలోనూ మరి అతని ఒక జ్ఞానం విషయంలోనూ దేవుడు ఎంతో గొప్పగా అతన్ని దీవించి ఇస్తాడనమాట. అయితే మరి అలాగే మనము సమూయేలు గ్రంథంని పరిశీలించినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనం. హన్నా తనకు ప్రియంగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. హల్లెలూయా. అయితే ఎల్కానా అనే ఒక వ్యక్తి మనం బైబిల్లో 1 సమూయేలు గ్రంథంలో గమనించవచ్చు. అతనికి 2 భార్యలు ఉంటారనమాట. ఒక ఆమె పేరు పెనిన్నా, ఇంకొక ఆమె పేరు హన్నా. పెనిన్నాకి మరి సంతానం ఉంటుంది, హన్నాకి మాత్రం సంతానం ఉండదు. మరి హన్నాకు సంతానం లేనందున 2 పాలు ఆ యొక్క ఎల్కానా అంటే తమ భర్త అయిన ఎల్కానా 2 పాలు ఏది ఇచ్చినా కూడా 2 పాలు ఇస్తుండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఎల్కానా మరి భార్య పెనిన్నా, ఇంకొక భార్య పేరు పెనిన్నా అన్నాం కదా. మరి ఆమెకి పిల్లలందరూ ఉంటారు. తొంగి చూడడం జరిగి ఆమెను అనేక సార్లు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం వాక్యంలో గమనించవచ్చు. 1వ అధ్యాయము సమూయేలు గ్రంథంలో 5వ వచనం చివరిలో ఉంటుంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అయితే దేవుడే ఆమెకి సంతు లేకుండా చేస్తాడనమాట. అయితే మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని శపిస్తూ ఉంటాం, దేవుని తిడుతూ ఉంటాం, దేవుణ్ణి మరి ఎంతగానో మనం శోధిస్తూ ఉంటాం. సమస్య రాగానే అన్నీ బాగున్నప్పుడు దేవుడు అంటాము, ఏది లేనప్పుడు మాత్రం దేవుడు అనగానే విసుకొస్తుంది, కోపం వస్తుంది. ఎందుకంటే అది మనము చేసేది కాదు, కానీ ఇతరులు మనల్ని పెట్టే నిందలను బట్టి, అవమానాలను బట్టి, ఆ యొక్క మరి మాటలను బట్టి మనం కృంగిపోవడం జరిగి ఆ కృంగుబాటుని ఎవరి మీద మరి చూపించాలో తెలియక దేవుని మీద మనం సనగడం అనేది జరుగుతుంది. మరి అట్లా జరుగుతున్నప్పుడు మనం దేవుని ఎంతగానో మరి మనసులో దూషించుకుంటుంటాం. అనవసరంగా దేవుని నమ్ముకున్నాను, అనవసరంగా దేవుని నేను ఆరాధిస్తున్నాను. మరి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా పిల్లల్ని కంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అనేక రకాలుగా మరి వాళ్ళు మంచిగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. కానీ నా విషయంలో మాత్రం ఈ విధంగా జరుగుతుంది. అందరు నన్ను తిడుతున్నారు, దేవుడు మరి చూడట్లేదా, గమనించట్లేదా అని మనం నొచ్చుకుంటూ ఉంటాం. అయితే లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా అవి మరి అశాశ్వతమైనవి, అంటే శాశ్వతమైనవి కావు. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో వాటికి గ్యారంటీ ఉండదు. కానీ దేవుడు కనుక ఇస్తే వాటిని ఆశీర్వదించి మనకి ఇస్తాడనమాట. ఆశీర్వాదంలో మరి ఎలాంటి తిరుగు ఉండదు, ఆశీర్వాదంలో ఎలాంటి శాపం అనేది ఉండదు. మరి ఎల్కానా విషయంలో అదే జరిగింది. తన భార్య మరి హన్నా పిల్లల్ని కనలేకపోతున్నప్పుడు మరి ఈమె పెట్టిన నిందల్ని బట్టి తన యొక్క తోటి సహోదరాలు పెట్టిన నిందలను బట్టి నొచ్చుకుంటూ ఉంటుంది అనమాట. తను ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా దేవుని పాదాలు పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న సమయంలో మరి దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అంతకుముందు తన భర్త అయిన ఎల్కానా ఎన్నో రీతులుగా ఆమెని మరి బలపరుస్తూ ఉంటాడు. పిల్లలు ఉన్నా లేకపోయినా నేనే ఒక నీకు బాబుని అనుకోవచ్చు కదా, నీకు ఇంకా పిల్లలు సపరేట్గా కావాలా
అని చెప్పినప్పుడు కూడా తనకి తృప్తి అనేది ఉండదు. ఎందుకంటే మరి తోటి సహోదరికి పిల్లలు ఉన్నారు, నాకు లేరు అన్న ఆ యొక్క ఆత్మన్యూనత భావం, ఆ యొక్క కృంగుబాటు తనం అనేది తనని నెమ్మది లేకుండా చేస్తుంది. మరి మన జీవితాల్లో కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఉద్యోగం లేదనో, పెళ్ళి అవ్వట్లేదనో, పిల్లలు పుట్టట్లేదనో, లేదా మరి అందరూ ఇండ్లు కట్టుకుంటున్నారు, నాకు ఇల్లు లేదనో, లేదంటే అందరూ అన్నీ అనుభవిస్తున్నారు, నేనేమీ అనుభవించట్లేదు అని చెప్పి, అందరికీ ఆరోగ్యం ఉంది కానీ నాకు లేదు, నేను ఏదో ఒక సమస్య చేత ఎప్పుడు కూడా కృంగిపోతూనే ఉన్నానని. కానీ ఆ సమస్య ఎవరు పెట్టి ఉన్నాడు? దేవుడు పెట్టి ఉన్నాడు. అయితే ఆ దేవుడు మనం సమస్యకి విరుగుడు రావాలంటే లోకంలో ఎక్కడ తిరిగినా సమస్యకి విరుగుడు రాదు. మనం దేవుని యొద్దకు ఎప్పుడైతే వస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో, అంటే దేవుని చిత్తానుసారంగా ప్రవ్వా నా విషయంలో నీ కృప ఏంటి, నా జీవితంలో నీ చిత్తం ఏమిటి అని ఆయనను మనం అడగగలగాలి. దేవాది దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆలస్యం వెనుకున్న అద్భుతమైన విజయాన్ని కూడా మనకు అందించడం అనేది జరుగుతుందన్నమాట. మరి మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క హన్న తనకు ప్రియంగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చాను. అంత ఇచ్చినప్పటికీ కూడా ఆమెకి తృప్తి లేదు. అయితే మన హన్న ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతుందో మరి అద్భుతంగా ఆ యొక్క సమూయేలుని దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మరి సమూయేలు అంటే మామూలు వ్యక్తి కాదు. పెనిన్నాకున్న పిల్లలు మామూలు పిల్లలు. అయితే హన్నాకి ఉన్న ఒక్కగానొక్క బాబు. ఈమెలాగా చాలామంది లేరు. ఒకే ఒక బాబును దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ ప్రవక్తగా రాజులకి కూడా ఆయన మర్మాలను బోధించే ఒక ప్రవక్తగా దేవుడు ఆ యొక్క సమూయేలుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మన విషయంలో కూడా ఆలస్యంగా ఏదైనా జరుగుతుంది అని అంటే మనం చింతించనవసరం లేదు. ఎంతైతే దుఃఖపడతామో, ఎంతైతే దేవుని సన్నిధిలో మనం మొరపెడతామో, ఎంతైతే మనం దేవుని సన్నిధిలో కాచుకొని కూర్చుంటామో, మరి ఆ విషయంలో దేవుడు కరుణ చూపి, కృప చూపి మనకు తిరుగులేని బహుమానం ఇచ్చుటకు దేవుడు మరి కృపగల దేవుడు. నీ అందుకు కరుణ చూపవలననే నేను ఆలస్యం చేస్తున్నాను, దయ చూపవలననే ఆలస్యం చేస్తున్నాను. మనల్ని దేవుడు బ్లెస్ చేయడం కోసమే ఆలస్యం చేస్తాడనమాట. మనము ప్రతిరోజు గమనిస్తున్నట్లయితే మరి కిచెన్లో వంట తొందరగా అయిపోయే వంటకి రుచి పచి అనేది ఉండదు, కానీ ఆలస్యంగా ఎప్పుడైతే మనం చేస్తామో దాని యొక్క రుచి అనేది దానికి డబుల్ అవుతుందన్నమాట. అలాగే ఏ విషయంలో కూడా ఆలస్యం అనేది ఆ యొక్క నిరీక్షణని, అంటే ఆకలి లేకుండా ఆహారం తింటున్నప్పుడు దానికి విలువ ఉండదు. ఆకలి మనకి పుట్టి ఆహారం తింటున్నప్పుడు ఆ రుచి అనేది మనం ఆస్వాదించగలుగుతాం. అలాగే ఒక పొలంలో 2 చెట్లని పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఆ 2 చెట్లలో ఒక చెట్టేమో ఫలిస్తుంది తొందరగా. దాన్ని రెండు చెట్లకి నీళ్ళు ఎరువులు సమానంగానే వేస్తారు. అయితే ఒక చెట్టు ఫలిస్తుంది తొందరగా, ఇంకో చెట్టు మాత్రం ఫలించదు. కానీ ఆ యజమాని వచ్చి చూసినప్పుడల్లా ఈ చెట్టు ఫలిస్తుంది, దీనికి ఎన్నో కొన్ని కాయలు వస్తున్నాయి, నేను తీసుకొని వెళ్ళిపోతున్నా, కానీ ఈ చెట్టుకు మాత్రం ఎలాంటి ఫలితం లేదు, దీనికి నీళ్లు పోస్తుండడం దండగా, దీనికి ఎరువులు వేస్తుండడము వృధా, ఇదంతా నా శ్రమకి ఇది సరి అయిన విధంగా దీని నుండి నాకు ఎలాంటిది కూడా నాకు అందట్లేదు, ఎలాంటి ఫలితం అనేది నాకు దక్కట్లేదు అని చెప్పి బాధపడడం అనేది జరుగుతుందన్నమాట. కానీ అది కొట్టేద్దామని అనుకునే సమయంలో కొన్ని రోజులు ఉంచుదాంలే అని అనుకొని మరలా ఆ యజమాని వచ్చి చూసినప్పుడు ఫలించదు. అయితే ఈ చెట్టు మరలా యాజ్ యూజువల్గా దానికి ఉన్న ఫలాలను తీసుకొని ఆ యజమానుడు వెళ్ళిపోతాడు. అయితే ఇంకా తీసేద్దాము అని అన్న సమయంలో అనుకోకుండా అది చిగురించడం అనేది జరుగుతుంది. చిగురించడం అనేది జరిగిన తర్వాత కొద్దిగా పోయి అది ఒక్కసారిగా దాని పూత అనేది ఎంతో గొప్పగా ఉంటుందన్నమాట. దాని యొక్క ఫలాలు, దానికి వస్తున్న కాపు ఎంతో గొప్పగా, దీనికంటే ఇంతకుముందు పెరిగిన ఫలాల కంటే తీయగాను, మధురంగాను, అలాగే ఎక్కువగాను ఉంటాయన్నమాట. అయితే దాన్ని తిన్నవాళ్ళు ఈ ఫలాలని ఆ ఫలాలని, ఈ ఫ్రూట్స్ని ఆ ఫ్రూట్స్ని తిన్న వాళ్ళలో ఈ చెట్టుకి చాలా ఇది ఫ్రూట్ఫుల్గా ఉంది, అలాగే దీనికి టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఈ యొక్క చెట్టు ఇన్ని రోజులు మనం కొట్టేసినట్లయితే దీని యొక్క ఫ్రూట్స్ని మనం తినలేకపోయే వాళ్ళం, ఆస్వాదించలేకపోయే వాళ్ళం అని చెప్పి ఆ యొక్క యజమానుడు అనుకోవడం జరుగుతుందన్నమాట. ఈ రోజుల్లో కూడా మన జీవితంలో ఫలించట్లేదే, ఉద్యోగం రావట్లేదే, పిల్లలు పుట్టట్లేదే, నా భార్య ఈ విధంగా ఉంది, నా భర్త ఆ విధంగా ఉన్నాడు, మా అత్త ఈ విధంగా ఉంది,
నా తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నారు. మరి దేని గురించి మనం చింతపడని అవసరం లేదు. దేవుడు ఆలస్యంగా చేసినా గొప్పగా చేస్తాడు. ఆలస్యంగా చేసినా కూడా దేవుడు దాన్ని ఒక అద్భుతమైన బహుమానంగా చేసి మనకి ఇస్తాడు. మరి దేవుడు చేసి ఇచ్చిన బహుమానంని పెరికి వేయడానికి ఎవరికి కూడా అది సాధ్యం కానే కాదు. మరి మనం ఈ విధంగా ఒకవేళ కృంగిపోతున్నట్లయితే ఈ యొక్క ఆదివారం దినంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక. మరి విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అనే ఈ యొక్క మేము చర్చ్ని ప్రారంభించడం జరిగింది. అంటే దేవుడు మాకు బహుమానంగా ఈ యొక్క మినిస్ట్రీని మాకు ఇచ్చి ఉన్నారు. మరి మేము కూడా 5 years నుండి మేము ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నాం. మేము కూడా ఆలస్యం అవుతుంది అని ఎదురు చూస్తున్నాం. కానీ దేవుడు దీన్ని వెనకాల దాచిపెట్టిన అద్భుతం మరి గొప్పగా ఉంటుందన్నమాట. అది మాకు తెలుసు. అయితే మరి మీరు కూడా మాతో పాటు ఆరాధించాలని అనుకున్నా కూడా, మాతో పాటు ప్రార్థించాలని అనుకున్నా, ఈ మినిస్ట్రీకి మీరు ఏ విధంగా నేను సహకరించాలనుకున్నా కూడా మరి మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మేము ఫోన్ నెంబర్స్ ఇస్తాము. అలాగే అడ్రస్ ఎక్కడ అంటే అబ్దుల్లాపూర్ మెట్ నియర్ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. మరి సిటీలో ఉన్న వారికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. మరి ఆరాధించే స్థలం కూడా చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మరి దేవుడు మహిమకరంగా గొప్పగా ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడము, మేము ఇక్కడ ఆరాధించడము, దేవుని మహిమను చూడడం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. మన నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. మాతో పాటు ఆరాధించాలనుకుంటే మరి రండి. ఎన్నో అద్భుతాలు మేము చూస్తున్నాం. కుటుంబ ప్రార్థనలకి మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి విడుదల, వ్యాధిగ్రస్తులకు విడుదల, సంతానం లేని వారికి సంతానం, అలాగే విడిపోయిన భార్యాభర్తలు కలిసి జీవించడం, ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కోర్టు కేసుల నుండి కూడా విడుదల పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు కూడా మరి దాన్ని పోస్ట్పోన్ చేసుకొని దేవుని ఆరాధిస్తున్నారు. అంటే పోస్ట్పోన్ అంటే అని ఎందుకన్నానంటే దేవుని పైన ఆధారపడి ఆ యొక్క ఆలోచన తీసేసుకొని దేవుని గొప్పగా ఆరాధిస్తున్నారు. మరి అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ అద్భుతమైన దేవుని మహిమను చూస్తున్నారు. అది కేవలం దేవుని మహిమ మాత్రమే, మాదేమీ కాదు. దేవుడు మమ్మల్ని ఈ విధంగా వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే రండి, దేవుని ఆరాధిద్దాం. అద్భుతంగా మరి దేవుని మందిరాన్ని కూడా కడదాం. పైన 1st floorలో మేము మందిరం కోసం స్థలం కేటాయించడం అనేది జరిగిందనమాట. మందిరం కట్టడం అనేది మా ఒక్కరి బాధ్యత కాదు, అందరి బాధ్యత. క్రైస్తవులుగా మనందరి బాధ్యత. అయితే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళు, తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు, దేవుని ఆరాధించవచ్చు. మరి మాతో పాటు మినిస్ట్రీలో పాలిభాగస్తులు అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.